పరిస్థితుల్లో కనుమరుగు అవ్వదు. థ్యాంక్ యూ. చంద్రబోస్ గారు ఇంకొక క్వశ్చన్ అండి. మనందరికీ తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు. మీకు అకాడమీ అవార్డు వచ్చిన తర్వాత మీ పాటలు రాయడం మీద ఏమైనా ప్రెజర్ పెరిగిందా, లేకపోతే నార్మల్గానే రాస్తున్నారా? ఒత్తిడి ఏం లేదండి, ఇంతకుముందులానే రాస్తున్నాను. కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్త, ఇంకొంచెం శ్రద్ధ, మన పాట ప్రపంచ పరిధిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా అర్థవంతమైన పాటలు రాయాలన్న నాలోనే ఒక చిన్న ఇంకా జిజ్ఞాస పెరిగింది తప్ప ఒత్తిడి బయట నుంచి ఏం రాలేదు నాకు. నాలోనే నాకుంది ఒక సంఘర్షణ తప్ప వేరే ఏం లేదు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. చౌదరి గారు సార్ చెప్పండి అన్న. జూన్ 10 అయిపోయింది, ఆగస్టు 9 అయింది, ఆగస్టు 29 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏ డేట్కి మాకు హీరోని పరిచయం చేస్తారు? నందమూరి తారక రామారావుని. ఇది ఒకటండి. యాక్చువల్గా నేను ఆయన దాకా చెప్పినట్టు సెప్టెంబర్ 2 అనుకున్నాను, అంటే హరికృష్ణ గారి బర్త్డే సందర్భంగా అనుకున్నాను. కానీ అది అంటే బ్రైట్గా మంచి ఫ్యూచర్ను ఆశిస్తూ నందమూరి తారక రామారావు అనే పేరుని ప్రపంచానికి, అంటే 4వ తరం పేరుని, 4వ తరం జనరేషన్ బిడ్డని ఆ పేరుతో పరిచయం చేస్తూ అమావాస్య రోజు ఎందుకు పరిచయం చేయడం, అలాగే తెలుగు అమ్మాయిని నేను పరిచయం చేస్తూ, మనవాళ్ళు కూడా ఇంతకుముందు ప్రెస్ మీట్లు అడిగారు, మీరు ఫామ్లో ఉన్నప్పుడు ఎందుకు పరిచయం చేయకుండా ఇప్పుడు ఎందుకు పరిచయం చేస్తున్నారనేది ఒక ఆయన అడిగారు. మళ్ళీ అమావాస్య రోజు ఎందుకు అని దాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేసే కార్యక్రమంలో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏదైనా సరే వాళ్ళిద్దరిని పరిచయం చేసి మీ అప్రిసియేషన్, అంటే మీ యొక్క తీర్పు తీసుకుని మీరేనా అంటే వర్క్షాప్ ఏం చేయిస్తున్నారా ప్రస్తుతం? మేక్ ఓవర్ ఏమైనా